నమస్కారం. యూత్ కౌంటర్ డిబేట్కి స్వాగతం. నేను వసుమతి యాదవ్, రీసెర్చ్ స్కాలర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఉన్నాను. ఈరోజు కార్యక్రమంలో కేంద్ర విద్యా సంస్థల్లో ఓబీసీల పట్ల వివక్ష అనే అంశంపైన నాతో పాటు చర్చించడానికి ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి కిరణ్ కుమార్ గారు, పిహెచ్డి పొలిటికల్ సైన్స్లో రీసెర్చ్ స్కాలర్గా ఉన్నారు. ఎన్ సాయి కిరణ్, నేషనల్ సెక్రటరీ, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్, పిహెచ్డి స్కాలర్, పొలిటికల్ సైన్స్లో ఉన్నారు. శివ ముదిరాజ్, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్లో ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో మేము కేంద్ర విద్యాలయాల్లో ఓబీసీల పట్ల జరుగుతున్న వివక్ష గురించి ఇక్కడ చర్చిస్తున్నాము. కిరణ్ కుమార్ గారు, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి ఎలా ఉంది? అంటే మీ దగ్గర ఉన్న డేటా ప్రకారం ఇదే విధంగా కులగణన చేయడం వల్ల మరి ఒక డేటా వస్తే ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో మనము చేయొచ్చు విశ్వవిద్యాలయంలో, మీరు తెలియజేయగలుగుతారా? అదే అండి, మేము యాక్చువల్లీ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరపు నుంచి 2018లో మేము ఒక ఆర్టీఏ యూజీసీకి వేయడం జరిగిందండి. అప్పట్లో ఉన్న 45 సెంట్రల్ యూనివర్సిటీలు, అంటే ఇప్పుడు కొత్తగా 52 దాకా ఉన్నాయి, కానీ అప్పట్లో 2018లో ఉన్న అప్పట్లో ఉన్న 45 సెంట్రల్ యూనివర్సిటీల్లో ఎంతమంది ఓబీసీ ప్రొఫెసర్లు ఉన్నారు దేశవ్యాప్తంగా అని అడిగామండి. అంటే కేంద్ర విశ్వవిద్యాలయం అంటే ఇప్పుడు జేఎన్యూ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కానివ్వండి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేంద్ర విశ్వవిద్యాలయం కానివ్వండి, అలా ఢిల్లీ యూనివర్సిటీ, పాండిచేరి యూనివర్సిటీ, ఇలాంటి యూనివర్సిటీల్లో ఇలా 45 కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ చేస్తున్న సెంట్రల్ యూనివర్సిటీస్లో చూసినట్లయితే కేవలం 9 మంది ఓబీసీ ప్రొఫెసర్లు ఉన్నారన్న ఒక ఆర్టీఏకి రిప్లై మాకు రావడం జరిగింది. సో ఆ ఆర్టీఏ రిప్లై మనం చూసినట్లయితే ఆ రోజు మేము ఆర్టీఏ రిప్లైలో మేము అది చూసి మీకు చాలా ఆశ్చర్యం వేసింది. దాంతోపాటు చాలా బాధాకరంగా అనిపించింది. అంటే ఇంతమంది వేల సంఖ్యలో ఉన్న ప్రొఫెసర్లో కూడా ఓబీసీలు 52% ఓబీసీ వీళ్ళు పాపులేషన్ ఉంటే, ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీల్లో కేంద్ర విశ్వవిద్యాలయాలు చూసినట్లయితే కేవలం 9 మందే ఓబీసీ ప్రొఫెసర్లు ఉండడం చాలా బాధాకరం అనిపించింది. చాలా సిగ్గుచేటుగా మేము భావించాం. అలాగే మేము డిఫరెంట్ డేటాలు అన్నీ కూడా చూసామంటే పిహెచ్డి లెవెల్లో ఓబీసీలు ఎంత ఉన్నారు అక్కడ చూసుకున్నా 18% దాటట్లేదు. అలాగే ఓబీసీలు ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు అంటే 3 క్యాడర్లు ఉంటాయండి సెంట్రల్ యూనివర్సిటీస్లో. అసిస్టెంటు, అసోసియేటు, తర్వాత ప్రొఫెసర్ లెవెల్లో ఉంటారు. అంటే అందులో కూడా మనం చూసినట్టంటే టోటల్ అలొకేషన్ 18,000 మంది, ఇంచుమించు 19,000 మంది, అంటే 18,956 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉంటే అందులో కేవలంగా అలోకేట్ చేసిందే మనకు 3,471. అంటే 18% వరకు మనకు అలోకేట్ చేస్తే, అంటే 27% కూడా మనం దాటలేదు. అందుట్లో ఉన్నది కేవలం 1,962 మంది, అంటే 10%. అంటే 27%, అంటే 52% పాపులేషన్, అంటే జనాభా కలిగిన బీసీలు ఉంటే దేశవ్యాప్తంగా అందుట్లో 27% ఉండాల్సిన ఓబీసీలు అట్లీస్ట్ ప్రొఫెసర్, అంటే 50% సీలింగ్ ఉంది కాబట్టి 27% రిజర్వేషన్లు పెడితే 27%లో కూడా 18% అలోకేట్ చేశారు యూనివర్సిటీలకి. ఆ అలోకేట్ స్ట్రెంత్లో కూడా తీసుకోకుండా 10% మాత్రమే ఇప్పుడు ఓబీసీ ఈ ఫ్యాకల్టీ లెవెల్లో మనం చూడవచ్చు. అంటే ఇంత అన్యాయం జరుగుతుందా బీసీలకు అనేసి మనం ఉన్నది. ఇలాంటి ఇది ఈవెన్ నాన్ టీచింగ్లో కూడా చూసినట్లయితే ఈ 27% క్రాస్ అవ్వట్లేదు. మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి కర్మచారుల దాకా తీసుకున్నా కూడా మనది ఎక్కడ కూడా 27% రిజర్వేషన్స్ దాటట్లేదు. గ్రూప్ ఏలో చాలా ఘోరంగా ఉన్నారు. అలాగే మేము ఇంకా ఐఐటీల మీద వేసాం. ఇది సెంట్రల్ యూనివర్సిటీ అయితే ఐఐటీలో చూసినట్లయితే మనకు ఐఐటి రీసెంట్గా భువనేశ్వర్లో వచ్చింది డేటా, తర్వాత గుజరాత్లో వచ్చింది ఐఐటి గాంధీనగర్ డేటా చూసినట్లయితే ఒక్క ఓబీసీ ప్రొఫెసర్లు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ప్రొఫెసరు ఈ పెద్ద పెద్ద ఐఐటీలు మనం అంతా చెప్పుకుంటాం, ఐఐటీలో, ఐఐఎంలో అని, ఈ ఎక్కడ కూడా మనకు ఒక్క ఓబీసీ ప్రొఫెసర్ కూడా లేకపోవడం అన్నది, ఎస్సీ ఎస్టీ ప్రొఫెసర్లు లేకపోవడం అన్నది చాలా సిగ్గుచేటుగా ఉంది. అలా మేము ఏ యూనివర్సిటీ, ఏ ఇన్స్టిట్యూషన్, ఐఐటి తీసుకోండి, ఐఐఎంలు తీసుకోండి, ఎన్ఐటీలు తీసుకోండి, ఐజర్లు తీసుకోండి, ఏఎంస్ తీసుకోండి, సెంట్రల్ యూనివర్సిటీస్లు తీసుకోండి, ఇలా లేకపోతే ట్రైబల్ యూనివర్సిటీస్లో కూడా మనం చూసినట్టయితే అక్కడ తీసుకోండి, ఇలా ఏవి చూసుకున్నా కూడా ఈ ఓబీసీ పర్సంటేజ్ 27% అన్నది ఎక్కడ కూడా మనకు దాటినట్టుగా కనబడట్లేదు.
సో అందుకనే ఈ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఎప్పటి నుంచో మేము పోరాడుతున్నాం. అట్లీస్ట్ ఇంతమంది పిహెచ్డీలు, ఇంతమంది ఎంఏ స్టూడెంట్లు, పిహెచ్డీ స్టూడెంట్లు నెట్లు క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటే మీరు ఎందుకు రిజర్వేషన్స్ను పాటించట్లేదు, ఎందుకు ఈ బీసీ ఓబీసీ ప్రొఫెసర్లను, అసిస్టెంట్ ప్రొఫెసర్లను, అసోసియేట్ ప్రొఫెసర్లు తీసుకోవట్లేదు అనేసి మేము క్వశ్చన్ చేయడం జరిగింది. అలాగే ఇది మనం చూడొచ్చు ఐఐటి భువనేశ్వర్ డేటా మన హిందూలో కూడా కవర్ అయింది ఈ ఆర్టికల్ అనేది. ఐఐటి భువనేశ్వర్లో కూడా చాలా అన్యాయాలు అక్కడ జరుగుతున్నాయి. సో ఇలా ఏ ఇన్స్టిట్యూషన్ చూసుకున్నట్లయితే మీరు ఐఐటి హైదరాబాద్ తీసుకోండి, లేకపోతే ఐఐహెచ్టీ తీసుకోండి, IIIT తీసుకోండి, ఇక్కడ ఉన్న మనకున్న IIIT తీసుకోండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కేంద్ర విశ్వవిద్యాలయం తీసుకోండి, ఇక్కడున్న హైదరాబాద్ సెంట్రల్ కేంద్ర విశ్వవిద్యాలయం తీసుకోండి. ఎక్కడ ఏవి చూసుకున్నా కూడా మనకు ఈ 27% కాదు కదా, అట్లీస్ట్ ఒక 15-16% కూడా దాటకపోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం. దీనికై మేము కేంద్ర ప్రభుత్వం మీద చాలా ఒత్తిడి చేస్తున్నాం. కేంద్ర మంత్రి కూడా, ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఓబీసీ సమాజానికి ఒడిశా నుంచి ఓబీసీ సామాజిక వర్గం నుంచి చెందినవాడే కాబట్టి ఆయన కూడా మేము 2-3 సార్లు అప్పీల్ చేయడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే అన్యాయము, ఈ యూనివర్సిటీలో వీసీలు డైరెక్టర్లు నోటిఫై చేస్తున్నారు, కానీ ఇక్కడ నోటిఫై చేసిన దాంట్లో NFS అంటే నాన్ ఫౌండ్ సూటబుల్ అనేసి పెడుతున్నారు. NFS అని అంటే ఎవరు క్వాలిఫైడ్ ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్ లేరు అనేసి పెడుతున్నారు. సో అక్కడ అన్యాయం జరుగుతుంది. ఇంకా ఇంతకుముందు మీకు దగ్గర పేపర్లు లేవన్నారు, రీసెర్చ్ పేపర్స్ లేవు, ఇప్పుడు పేపర్స్ ఉండి ఇంటర్వ్యూలోకి వచ్చినా కూడా ఇంటర్వ్యూలో అడ్డంకులు సృష్టిస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఈ అంశం మీద, చాలా ఇంపార్టెంట్ సామాజిక న్యాయానికి సంబంధించిన అంశం మీద చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ అంశం, దీని మీద దృష్టి పెట్టాలి. దృష్టి పెడితేనే సామాజిక న్యాయం అన్నది జరుగుతుంది. ఇక్కడ వేల సంఖ్యల్లో, లక్షల సంఖ్యల్లో గ్రాడ్యుయేట్లు, పిహెచ్డీలు వేల సంఖ్యల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తగిన జాబ్ ఆపర్చునిటీస్, టీచింగ్ అన్నది ఉన్నాయి. ఇవి అగ్రహారాలుగా కాకుండా, ఇప్పుడున్న ప్రజెంట్ అగ్రహారాలుగా కాకుండా సామాజిక న్యాయాన్ని పాటించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా చేయాలన్నదే ఈ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ పోరాడుతుందండి. సాయి కిరణ్ గారు, మీరు చెప్పండి, ఇటీవల జరిగిన బీహార్ కులగణన పైన మీ అభిప్రాయం? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు కిరణ్ గారు చెప్పారు ఫ్యాకల్టీ రిప్రజెంటేషన్ విషయంలో ఎంత డిస్క్రిమినేషన్ జరుగుతుందో అని. అదే విషయం ఇంకొంచెం మనం కిందకెళ్తే స్టూడెంట్స్ ఎలా ఉన్నారు ఈ హైయర్ ఎడ్యుకేషన్లో అంటే అది కూడా దయనీయమైన పరిస్థితిలో ఉందండి. ఇప్పుడు మనం ఈ పరిస్థితి మనం ఒక బ్రాడ్ స్టాటిస్టికల్ డేటా తీసుకుంటే మనకు క్లియర్గా అనిపిస్తుందండి. బీహార్లో కాస్ట్ సెన్సస్ చేశారు కదా, అక్కడ ఆ డేటా మనం చూసుకుంటే ఏ కాస్ట్లకి ఎంతెంత ఎడ్యుకేషన్ లెవెల్స్ ఉన్నాయో ఆ డేటాలో మనకు మొత్తం వచ్చింది. ఇప్పుడు మనం అక్కడ అది ఒక స్టాండర్డ్గా తీసుకొని చూసుకున్నాం అనుకోండి, ఓబీసీలతో పోల్చుకుంటే డబుల్ ఉన్నాయి, ఇంకా ప్రొఫెషనల్ డిగ్రీకి వచ్చేసప్పటికి ఇంకా ట్రిపుల్ ఉన్నాయండి. ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ జనరల్ డిగ్రీ జనరల్ కేటగిరీ వాళ్ళకి 13% జనరల్ కేటగిరీ వాళ్ళు డిగ్రీ హోల్డర్స్ అయితే, అది బీసీ అప్పర్లో అది 6.5% ఉందండి. తర్వాత ఈబీసీకి వచ్చేటప్పటికి అది ఇంకా 4.25%. ఇంకా మనం ఎస్సీ దగ్గరికి వచ్చేటప్పటికి అది 3% ఉంది. ఎస్టీ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా అది కూడా 3% ఉంది. ఇంకా మనం ప్రొఫెషనల్ డిగ్రీ ఎంబీబీఎస్ దగ్గరికి వచ్చామంటే అక్కడ జనరల్ కేటగిరీలో 0.16% ఎంబీబీఎస్ డిగ్రీ హోల్డర్స్ ఉంటే, అది మనం అప్పర్ బీసీకి వచ్చేటప్పటికి అది 0.3% ఉంది. తర్వాత ఇంకా ఈబీసీకి వచ్చేటప్పటికి అది ఇంకా 0.14% ఉందండి. ఇంకా మనం పీజీ దగ్గరికి వస్తే జనరల్ కేటగిరీలో 2.5% డిగ్రీ హోల్డర్స్ ఉంటే పీజీ డిగ్రీ హోల్డర్స్, ఈబీసీకి వచ్చేటప్పటికి అది 0.8% ఉంది. ఇంకా ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ దగ్గరికి వచ్చేటప్పటికి అది ఇంకా 0.4% ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఎడ్యుకేషనల్ లెవెల్స్ డిస్పారిటీస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయండి, చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వీటిని మనం అడ్రస్ చేయాలంటే ఇక్కడ ఫ్యాకల్టీ రిప్రజెంటేషన్ అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు కిరణ్ గారు రైట్ చేసిన విషయం తీసుకుంటే కనుక ఈ విధంగా మనం ఇట్లా ఎడ్యుకేషన్ని మనం ఇంకా ప్రతి స్టేట్లో ఇలా డిగ్ చేసుకుంటూ పోతే ఇలాంటి డిస్పారిటీస్ అనేది చాలా డీప్గా కనిపిస్తాయండి. మనం ఇలాంటి అధ్యయనాలు ఇంకా చెయ్యాలని, తర్వాత కులగణన మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఇలాంటి డిస్పారిటీస్ అన్నింటినీ క్లియర్గా హోలిస్టిక్ డేటాతో కాంప్రిహెన్సివ్గా మనకి బయటకు వస్తాయండి. అది నేను చెప్పదలుచుకునేది. శివ ముదిరాజు గారు,
మీరు చెప్పండి, కేంద్ర విద్యాలయాల్లో ఉన్నత విద్యాలయంలో కుల వివక్ష మరియు విద్యార్థుల ఆత్మహత్యలు ఎంతో జరుగుతున్నాయి. దీని గురించి అంటే కుల గణన జరగడం వల్ల వచ్చే ఈ వాటి వల్ల వీటిలో ఏమైనా ప్రభావితం అవుతాయంటారా? అంటే ఉన్నత విద్యాలయంలో స్టూడెంట్స్ సూసైడ్ కేసెస్ కానీ వీటి మీద ఏదైనా ప్రభావం ఉంటుంది అనేసి మీ అభిప్రాయమా? ముందుగా ప్రైమ్ న్యూస్ వాళ్ళకి ధన్యవాదాలండి. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నేషనల్ స్టేట్ ప్యానల్ని కూర్చోబెట్టినందుకు, బీసీ సమస్యల్ని మొట్టమొదటిసారిగా ఒక యూనివర్సిటీ విద్యార్థులతో ఏర్పాటు చేసినందుకు యజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు దేశంలో అత్యధిక జనాభా కలిగిన సమాజం బీసీ సమాజం. దేశంలో 52% ఉంది. అంటే ప్రపంచ జనాభాలో 15% బీసీల జనాభా ఉంది. ఈరోజు యూనివర్సిటీ స్థాయిలో చూసుకుంటే ప్రతి యూనివర్సిటీలో ఒక 6,000 మంది స్టూడెంట్స్ ఉంటే అందులో దాదాపు 3,000 మంది బీసీ విద్యార్థులే ఉంటారు. కానీ ఈరోజు బీసీలు దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులు అంటే సెకండ్ గ్రేడ్ సిటిజన్షిప్ లాగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీస్లో ఈరోజు వాళ్ళ పరిస్థితి, వాళ్ళ బతుకులు అలా ఉన్నాయి. ఈరోజు యూనివర్సిటీలో విద్యార్థుల మీద, బీసీ విద్యార్థుల మీద జరుగుతున్న దాడుల మీద మాట్లాడే పరిస్థితి లేదు. వాటికి స్పెషల్గా ఎట్లాంటి కమిటీలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. ఎట్లాంటి బీసీ సెల్లు ఒకవేళ ఎక్కడైనా ఉన్నా వాటిలో ఏదో నామమాత్రానికి ఏర్పాటు చేస్తున్నారు తప్ప వాటి మీద సరైన చర్యలు తీసుకొని అంటే కట్టుదిట్టం చేసే ప్రయత్నం జరగట్లేదు. ఈరోజు మనం దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే 2014 నుంచి 2021 వరకు ఇప్పుడు ఈ దేశంలో ఉన్న ఐఐటీలో కావచ్చు, ఐఎమ్స్లో కావచ్చు, నీట్లో కావచ్చు, అదర్ సెంట్రల్ యూనివర్సిటీస్లో కావచ్చు, మనం చూసుకున్నట్లయితే అత్యధిక అంటే ఆత్మహత్యలు చేసుకున్న వర్గాల్లో ఇప్పుడు ఐఐటీలో చూసుకున్నట్టే 2014 నుంచి 2021 వరకు ఎస్సీలు 5 మంది ఆత్మహత్య చేసుకుంటే బీసీలు 13 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఐఐఎమ్స్లో బీసీలు 1 చేసుకున్నారు. అట్లాగే సెంట్రల్ యూనివర్సిటీలో దాదాపు 14 మంది. అంటే ప్రతి సంవత్సరం అంటే బీసీలకి ఇప్పుడు యూనివర్సిటీల్లో ఎట్లాంటి అంటే కమిటీలు లేకపోవడం, లేదంటే బీసీల ప్రొఫెసర్ల రిప్రజెంటేషన్ లేకపోవడం, బీసీ నాయకత్వం లేకపోవడం, బీసీల గురించి ప్రత్యేకమైన ఏంటంటే రక్షణ చట్టాలు లేకపోవడం వల్ల ఈరోజు బీసీ విద్యార్థులు అంటే ఎన్నో ఆశలతోటి, ఎన్నో లక్ష్యాలతోటి ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీస్లోకి వచ్చి అంటే చాలా బాధాకరమైన స్థితిలో చనిపోతున్నారు. అది మాత్రమే కాకుండా ఈరోజు ఈ దేశంలో బీసీలు అంటే సామాన్య అంటే బలహీన వర్గాల నుంచి ఉన్నత వర్గాల్లో ఉన్న అందరితో పాటుగా బీసీలతో కూడా ట్యాక్సీలు వసూలు చేస్తున్నారు. బీసీల దేశ సంపదను సృష్టిస్తున్నారు. అన్నీ చేసినప్పటికీ బీసీలకు భారత రాజ్యాంగం ద్వారా ఏదైతే లభించిన రిజర్వేషన్ ఫలాలు ఉన్నాయో వాటిని అమలు చేసే పరిస్థితి లేదు. బీసీలు ప్రతిరోజు భారత రాజ్యాంగం భారతదేశ ప్రజలకు ఇచ్చిన ఏ హక్కులను కూడా ఈరోజు పాలకులు కావచ్చు, లేదంటే యూనివర్సిటీలో కానీ యాజమాన్యం కానీ అమలు చేసే పరిస్థితి లేదు. బీసీలకు ఫీజులు తగ్గించుకోవడానికి పోరాటం చేయాలి. బీసీల రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలంటే పోరాటం చేయాలి. బీసీల ఆత్మహత్యలు ఆగాలంటే మేము పోరాటం చేయాలి. బీసీల సంరక్షణ కోసం, లేదంటే బీసీల యొక్క యోగక్షేమాలని, లేదంటే వాళ్ళ యొక్క అభివృద్ధి సంక్షేమం కోసం, వాళ్ళ యొక్క మెంటల్ స్టేటస్ని, లేదంటే వాళ్ళ ఇన్ఫీరియారిటీని పోగొట్టడానికి ఏదైనా ఒక సెల్ని ఏర్పాటు చేయాలంటే మేము ఫైట్ చేయాలి. యూనివర్సిటీస్ ఉన్నాయి కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక స్పెసిఫిక్గా వాళ్ళు ఒక డిస్క్రిమినేషన్ అనేది చాలా స్పష్టంగా చూపిస్తున్నారు. అంటే మీలాంటి కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నత వర్గాలతో కలిసి చదువుకునే అవసరమా? మీరు కుల వృత్తులు చేసుకోవచ్చు కదా, మీరు ఎందుకు ఇంత స్థాయికి ఇంత గొప్ప యూనివర్సిటీలో చదువుకుంటారు అన్నట్టుగా డిస్క్రిమినేషన్ చేయడం. ఈరోజు యూనివర్సిటీలో ఫీజులు చూసుకున్నట్లయితే అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఎట్లాంటి ఫీజులు ఉండవు, బీసీలకు అట్లాంటి ఫీజులే ఉన్నాయి. ఈరోజు అది మాత్రమే కాకుండా మేము ఎంతో కష్టపడి ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్, మా నేషనల్ ప్రెసిడెంట్ కిరణ్ గారు ఇట్లాంటి వాళ్ళందరం కలిసి ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే సోషల్ మినిస్ట్రీ నుంచి ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీస్కి కొన్ని బీసీలకు ప్రత్యేకమైన నిధులు అంటే హాస్టల్స్ కోసం నిధులు కేటాయిస్తే ఆ నిధులను కూడా దాన్ని పక్కదారి మళ్లించి దాన్ని వేరే దారిలోకి తీసుకెళ్ళి దాన్ని ఖర్చు పెట్టి ఈరోజు బీసీలకి హాస్టల్ ఫెసిలిటీస్ కూడా కల్పించే పరిస్థితుల్లో ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీస్ లేవు. కాబట్టి ఇది ఒక సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన అంశమే కాదు, ఈరోజు రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీస్లో కూడా అదే పరిస్థితి ఉంది. ఈరోజు స్టేట్ గవర్నమెంట్లో ఇప్పుడు ప్రభుత్వ యూనివర్సిటీస్లో ఎవరు చదువుతారంటే చాలా వరకు ఈ బడుగు బలహీన అణగారిన వర్గాలు, మరీ ముఖ్యంగా బీసీ వర్గాల పిల్లలు చదువుతారు. ఈరోజు స్టేట్ యూనివర్సిటీలో చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా నోటిఫికేషన్ ఫుల్ఫిల్ చేయట్లేదు. ప్రొఫెసర్లు, అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీలు కానీ, లైబ్రరీలు కానీ, లేదంటే ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్లు కానీ ఏవి కూడా ఈరోజు ఫుల్ఫిల్ చేసే పరిస్థితిలో లేదు. అంటే వాళ్ళు ఇంటెన్షనల్గా గ్రాడ్యువల్గా ఏం చేసుకొస్తున్నారంటే
ఈ బీసీ వర్గాలని విద్యకు దూరం చేయాలి, వీళ్ళని మళ్ళీ బానిసత్వంలోకి తరతరాలుగా వీళ్ళు ఎట్లయితే వివక్ష, అంటరానితనం, అస్పృశ్యతకు దూరంగా ఉన్నారో, అంటే చదువుకు దూరంగా ఉన్నారో, మళ్ళీ వాళ్ళని అట్లాగే దూరం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు యూనివర్సిటీలు కానీ లేదంటే నాయకత్వం కానీ అలా చేస్తుంది. అది మాత్రమే కాకుండా ఈరోజు భారత రాజ్యాంగం ఈరోజు బీపీ మండల్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఏదైతే 27% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల్లో వచ్చిందో ఆ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలనేసి ఈరోజు మాలాంటి విద్యార్థి నాయకులు కానీ లేదంటే మేధావి వర్గం కానీ పోరాటం చేస్తుంటే ఈ బీసీ వర్గాలను వీళ్ళకి రిజర్వేషన్లు, సెంట్రల్ యూనివర్సిటీస్, ప్రభుత్వ లేదంటే ఇన్స్టిట్యూషన్స్ ఉంటే వీళ్ళు ఉన్నతమైన చదువులు చదువుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా తెలివిగా ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీలను కానీ ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ని కానీ ప్రైవేట్ పరం చేసి రిజర్వేషన్ అనేది లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి వాటిపైన ఈరోజు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఎప్పుడు కూడా గొంతెత్తి మాట్లాడుతుంది. ఒక్క సెంట్రల్ యూనివర్సిటీసే కాదు, స్టేట్ యూనివర్సిటీస్, భారతదేశంలో ఉన్న ప్రతి విద్యా వ్యవస్థ మీద, ఆఖరికి గురుకులాల మీద కూడా ఈరోజు జరుగుతున్న అన్యాయాల మీద ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ గట్టిగా నిలబడుతుంది, ఫైట్ చేస్తుంది అనేసి మేము తెలియజేస్తున్నాం. కులగణన అసలు ఎందుకు చేపట్టాలి అనే అంశం గురించి ఎంతో చక్కగా మాట్లాడడానికే మనం అందరం ఇక్కడ కూర్చున్నాము. ముఖ్యంగా ఇప్పుడు మనం అందరం మాట్లాడుకున్న దాంట్లో సైంటిఫిక్ ఎవిడెన్షియల్ ఉండాలి అంటే ఒక స్టాటిస్టిక్ డేటా ఉండాలి అనిందే మన ముఖ్య ఉద్దేశం. దాని గురించి మనం కావాల్సిన డేటా అంతా కూడా సేకరించారు. కిరణ్ గారు, మీరు చెప్పండి, ఈ డేటా ప్రకారమే కులగణన కూడా జరిగితే అంటే ఎందుకు జరగాలి అన్న అవసరం గురించి ఈ డేటా చక్కటి ఉదాహరణగా మీరు తీసుకొచ్చారు. ఇందులో ముఖ్యంగా చెప్పాలి అంటే మన కులగణనలో విద్యార్థుల పాత్ర ఏమిటి? ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరపు నుంచి మేము గత 4-5 సంవత్సరాల నుంచి ఈ ఇష్యూ మీద పోరాటం చేస్తున్నాం. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ 2015లోనే 2011లో చేసిన సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్, క్యాస్ట్ సర్వే అనేసి చేశారు. అప్పట్లో ఉన్న యూపీఏ ప్రభుత్వం చేసినప్పుడు వాళ్ళు డేటాను రిలీజ్ చేయకపోతే 2015లో కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది క్యాస్ట్ సెన్సెస్ని, ఆ డేటాని బయటకు తీయాలనేసి. సో ఇకపోతే ఇంకా 2018 నుంచి 19 నుంచి, ఎందుకంటే 2021లో యాక్చువల్లీ కులగణన అన్నది చేస్తామనేసి అప్పట్లో ఉన్న ప్రభుత్వం, అంటే ఇప్పుడు ఉన్న మోడీ ఫస్ట్ టర్మ్లో 2018లో వాళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా పార్లమెంట్లో చెప్పడం జరిగింది, మేము ఖచ్చితంగా చేస్తాము అని. రాజ్నాథ్ సింగ్ గారు అఫీషియల్గా కులగణనలో బీసీలు అన్ని కులాలని కూడా గణన చేస్తామని చెప్పాడు. కానీ గెలిచాక 2019లో గెలిచాక యూటర్న్ తీసుకున్నారు. యూటర్న్ తీసుకుంటే ఇంకా కోవిడ్ వచ్చింది, కోవిడ్ వచ్చి డిలే అయిపోయింది. కానీ ఇప్పటికి కూడా కులగణన చేస్తాము అన్న ఒక స్పష్టమైన అష్యూరెన్స్ అనేది ఇవ్వలేదు. అసలు సెన్సెస్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అందుకనే మేము గత 4 ఏళ్ల నుంచి చేస్తున్న ఉద్యమాల్లో భాగంగా ఫస్ట్ మేము పోస్ట్ కార్డ్ ఉద్యమాలు చేసాం, తర్వాత ట్విట్టర్ స్టోమ్ చేసాం, అంటే ట్వీట్స్ రూపంలో ట్విట్టర్ స్టోమ్ చేసాం. ట్విట్టర్ స్టోమ్ తర్వాత మేము నేషనల్ కన్వెన్షన్స్ చేసుకున్నాం. 3 నేషనల్ కన్వెన్షన్స్ మేము చేయడం జరిగింది. ఒక ఇంటెలెక్చువల్ ఓబీసీ ఇంటెలెక్చువల్ మీటింగ్ అంటే ఢిల్లీలో చేసాం, హైదరాబాద్లో చేసాం, డిఫరెంట్ ప్రాంతాల్లో డిఫరెంట్ కంట్రీలో ఉన్న డిఫరెంట్ యూనివర్సిటీస్లో కూడా సెమినార్స్ ఆర్గనైజ్ చేసాం. శ్యామ్ పెట్రోడా లాంటి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి, ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ గారి దగ్గర నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మేధావులతో, ఓబీసీ మేధావులతో మేము వెబినార్స్ చేసాం. చాలా వెబినార్స్, నియర్లీ అరౌండ్ ఒక 50-60 వెబినార్స్ మేము చేయడం జరిగింది. అంటే కులగణన ఎందుకు అవసరము ఏంటి అని. మళ్ళీ మేము రేపు 14వ తేదీన మేము ఓబీసీ సత్యాగ్రహ జనవరిలో చేశాము. ఇప్పుడు 14వ తేదీన ఓబీసీ సత్యాగ్రహ చేస్తున్నాం. ఇప్పుడు మహాడ్, వైకం సత్యాగ్రహాలో ఎలా అయితే ఈ క్యాస్ట్ ఇష్యూస్ని తీసుకువచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, శ్రీ నారాయణ గురు, పెరియార్ రామస్వామి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా తీసుకుని వచ్చి క్యాస్ట్ ఇష్యూస్ మీద పోరాడారో దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని ఈరోజు మేము క్యాస్ట్ సెన్సెస్ అన్నది సత్యాగ్రహ చేస్తున్నాము యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గేట్ ముందు. ఎందుకు ఈ సత్యాగ్రహ అంటే కులగణనకి వ్యతిరేకంగా చాలా శక్తులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పోరాడుతున్నారు, వాళ్ళు కూడా రాస్తున్నారు. వాళ్ళు కూడా అనేక న్యూస్ పేపర్లలో, ది ప్రింట్ లాంటి మ్యాగజైన్స్లో, డిజిటల్ మ్యాగజైన్స్లో, ఇలాంటి వాటిలో వాళ్ళు కూడా రాస్తున్నారు. ఏమని రాస్తున్నారంటే ఈ కులగణన వల్ల హిందూ సమాజం విచ్ఛిన్నం అవుతుందని, డివైడ్ అవుతుందని, సొసైటీని డివైడ్ చేసే కార్యక్రమం అనేసి. అలాగే కాకుండా అనవసరంగా ఈ కులగణన తీసుకుని వచ్చి
మనం ఇది అసలు వయబుల్ కాదనేసి, ఎకనామికల్గా వయబుల్ కాదనేసి, కులతత్వం పెరుగుతుందనేసి, ఇలాంటి అనేక అంశాలు వ్యతిరేకంగా, కులగణనకు వ్యతిరేకంగా చెప్పడం జరిగింది. ఈ సత్యాగ్రహాలో అసలు నిజమేంటి, కులగణన వల్ల 1931 డేటాతోనే ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ కానివ్వండి, సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే మండల్ కమిషన్ కానివ్వండి, 1931 డేటాను తీసుకొని మేము యూజ్ చేసుకోవడం జరిగింది. మొదటిసారిగా బీహార్లో కులగణన ఆ రాష్ట్రంలో చేయడం జరిగింది. ఈ డేటా రావడం వల్ల అక్కడ ఏం జరిగింది, బీహార్లో ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ, ఎంబీసీ అంటే ఓబీసీల పాపులేషన్ 52% 1931 నుంచి ఈరోజు 62% పెరిగినట్టుగా చూపిస్తున్నారు. అనేక ఇండికేటర్స్లో, సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ ఇండికేటర్స్లో మనం చూసినట్లయితే ఎన్ని ఇండికేటర్స్లో చూసినా కూడా ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అనేక ఇండికేటర్స్లో వాళ్ళు వెనుకబడి ఉన్నారనే చూపిస్తున్నారు. అంటే ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(4) ప్రకారంగా కాన్స్టిట్యూషన్లో సామాజికంగా అలాగే విద్యాపరంగా వెనుకబడిన తరగతులు ఏవైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్ పెట్టాలని చెప్తున్నారు. మళ్ళీ ఎస్సీలకి 15% రిజర్వేషన్స్ 60 వాళ్ళున్న పాపులేషన్ తగ్గట్టుగా, అలాగే ఎస్టీలకి 7.5 వస్తుంది. అగ్రకులాలకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వాళ్ళు ఉన్న పాపులేషన్ కన్నా ఎక్కువగా 10% రిజర్వేషన్ వస్తున్నప్పుడు మళ్ళీ బీసీలు 52% అంటే ఇంచుమించు మళ్ళీ కులగణన చేస్తే 60% కూడా పోయే ఛాన్సెస్ ఉంది. దేశవ్యాప్తంగా 60% ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఇదెక్కడ న్యాయం? అందుకని ఈ సత్యం ఏదైతే ఉందో, సత్య అన్వేషణలో ఎలా అయితే పూలే గారు సత్యశోధక సమాజ్ని స్థాపించి సత్యం ఏంటి అని తెలియజేశారో, అదేవిధంగా ఈ సత్యాగ్రహాల్లో కూడా సత్యం ఏంటి అని తెలియజేయడంలో మేము ముందుంటాం. అలాగే ఆ రోజుల్లో సావిత్రిబాయి పూలే గారు చూసినట్లయితే ఆ రోజుల్లో ఉన్న అంటే భర్త చనిపోతే భార్యకి శిరో అన్నం ఏదైతే ఉందో అది తీసేయడము చేస్తూ ఉంటే ఈ ప్రత్యేకంగా ఈ మంగళి కులస్తుల దగ్గరికి వెళ్ళి సావిత్రిబాయి పూలే గారు చాలా శాంతియుతంగా వాళ్ళకి సత్యం ఏంటి, న్యాయం ఏంటి, ధర్మం ఏంటి అని తెలియజేసి వాళ్ళు చేయకుండా ఆపేశారు. మహారాష్ట్రలో ఒక పెద్ద ఉద్యమాన్ని సృష్టించారు. అలాంటి ఉద్యమం స్ఫూర్తిగానే సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే, అంబేద్కర్ గారి, పెరియార్ గారి, ఇలా అనేక మండల్ గారి, ఇలా అనేక సంఘ సంస్కర్తలు సోషల్ జస్టిస్ కోసం పోరాడిన వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకొని రేపు 14వ తారీఖున యూనివర్సిటీ గేట్ ముందు ఈ సత్యాగ్రహ దీక్షని మేము చేయడం స్టార్ట్ చేయబోతున్నాం. అందుట్లో ఈ ఏదైతే ఉన్నాయో ఈ కులగణనకి వ్యతిరేకంగా పోరాడుతున్న శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు రాసిన ఆర్గ్యుమెంట్స్కి ఏవైతే ఉన్నాయో దాని కౌంటర్ ఆర్గ్యుమెంట్స్గా మేము ఆ రోజు రిప్లైలు కూడా ఇవ్వడం జరిగింది. సుమారు ఒక 100 మంది స్టూడెంట్స్ ఆ రోజు సత్యాగ్రహ దీక్షలో పాల్గొంటారు, హంగర్ స్ట్రైక్లో పాల్గొంటారు. దాని ద్వారా పీస్ఫుల్ ప్రొటెస్ట్గా మేము తెలియజేస్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వానికి వెంటనే కులగణన చేసి బీసీలకు న్యాయం చేయాలని, 50% సీలింగ్ ఏదైతే ఉందో అది తీసివేయాలనేసి, రిజర్వేషన్స్ని బీసీలకి ఇన్ కేస్ కులగణన తర్వాత సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్గా ఉన్నారంటే వాళ్ళకి తగ్గట్టుగా రిజర్వేషన్లు ఇవ్వాలనేసి, అలాగే నేషనల్ ఫెలోషిప్లు ఇంత 1000 యూనివర్సిటీలు ఉంటే 1000 ఫెలోషిప్లు ఉన్నాయి, దాన్ని 5000 దాకా చేయాలనేసి ఇలా చెప్పుకుంటూ పోతే పూలే సెంటర్లు పెట్టాలని ఇలా అనేకమైన డిమాండ్లతో కేంద్ర ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇది ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరపు నుంచి గత 4-5 సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయి. దీన్ని నాకు తెలిసి ఈ రోజుల్లో క్యాస్ట్ సెన్సస్ మీద ఈవెన్ ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు కూడా ముందుకు వచ్చి దీనికి వ్యతిరేకం కాదని తెలియజేశారు. వాళ్ళు కూడా దీనికి త్వరలోనే కులగణన చేస్తారని కూడా మేము భావిస్తున్నాం. చేయకపోతే కనుక ఈ ఉద్యమాన్ని ఇంకా ఇంటెన్సిఫై చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. సాయి కిరణ్, మీరు చెప్పండి, మనము జనవరిలో చేసిన సత్యాగ్రహ అంటే సత్యాన్ని జనాలకు, ప్రజలకు, అందులోనూ విద్యార్థి లోకానికి తెలియజేయాలని చేసే ఈ సత్యాగ్రహ జనవరిలో చేశాము. దాని ప్రభావము మన కేంద్ర రాష్ట్ర సంస్థలపైన ఉందంటారా? అదే ఫీడ్బ్యాక్ నుండి మళ్ళీ ఒక సత్యాగ్రహాన్ని మన జనవరిలో జరిగిన సత్యాగ్రహకి ఈ సెప్టెంబర్లో జరిగే సత్యాగ్రహకి ఎలాంటి అంశాలని జోడించారు? కులగణన చేయాలని చెప్పి ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ లాంటి ఆర్గనైజేషన్స్ ఇంకా ఉన్నాయి, వాళ్ళంతా కూడా పోరాడుతున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కులగణనకి వ్యతిరేకంగా అగ్రకులాల నుంచి ఉండే ప్రొఫెసర్స్ కానీ, కొంతమంది ఇంటలెక్చువల్స్ కానీ, తర్వాత ఆర్గనైజేషన్స్ హెడ్స్ కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ దుష్ప్రచారం చేస్తున్నారన్నమాట. కులగణన చేస్తే సమాజం విచ్ఛిన్నమైపోతుంది అంటున్నారు. ఆల్రెడీ ఈ సమాజం విచ్ఛిన్నమయ్యి డిస్క్రిమినేషన్ చేస్తున్నారండి. ఇక్కడ విచ్ఛిన్నం ఒకటే కాదు, ఇక్కడ విచ్ఛిన్నమైన వాళ్ళు ఇక్కడ కొంతమంది దగ్గర ఎక్కువ పవర్ ఉంది,
ఆ ఎక్కువ పవర్ ఉన్న వాళ్ళు తక్కువ పవర్ ఉన్న వాళ్ళని వివక్ష చూపిస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు మన సమాజంలో మన అందరికీ కావాల్సింది ఏంటంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ. ఇప్పుడు సమాజంలో ముందుకు వెళ్ళాలి, కొంచెం అందరికీ కూడా ఎవరు ఒకరు డాక్టర్ కావాలంటే డాక్టర్ అవ్వగలగాలి, ఒకరు ఎంటర్ప్రెన్యూర్ కావాలంటే ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి. ఇవన్నీ చదవాలంటే, ఇవన్నీ కావాలంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అనేది ఖచ్చితంగా ఉండాలండి సమాజంలో. కానీ మనకిప్పుడు ఉందా అంటే అది లేదని చెప్తాం. ఎందుకంటే కొన్ని సంస్థలు చాలా ఆల్రెడీ రిపోర్ట్స్ ఇస్తున్నాయి. వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అని, తర్వాత డెట్ అండ్ ఇన్సాల్వెన్సీ సర్వే అని చాలా రిపోర్ట్స్ ఇస్తున్నాయి. వాళ్ళందరూ కూడా రిపోర్ట్స్లో ఏం చెప్తున్నారంటే వెల్త్ అనేది అగ్రకులాల దగ్గర చాలా ఎక్కువ ఉంది. ఈ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ ఏమన్నారంటే బిలియనియర్స్లో 90% అగ్రకులాలకు చెందిన వాళ్ళే ఉన్నారు. తర్వాత ఈ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ కూడా వెల్త్ ఎవరి దగ్గర ఉందంటే 55% అగ్రకులాల దగ్గరే ఉంది. వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 15%, మహా అయితే 20%. అది కూడా మనకు తెలియదు ఎంతమంది ఉన్నారో తెలియదు. 31 నుంచి ఎప్పుడు కాంప్రహెన్సివ్గా ఏ డేటా కూడా తీయలేదు మనకి 1931 నుంచి. ఇప్పుడు మేము ఏం చెప్తున్నామంటే వీళ్ళు చెప్పే ఎస్టిమేషన్స్ అన్నీ కూడా ఈ బిలియనియర్స్ రిపోర్ట్ అనేది ఆల్రెడీ ఉంది, దానిలో ఇంకా చెప్పడానికి లేదు. కానీ ఎన్ఎఫ్హెచ్ఎస్ కానీ ఇంకొన్ని సర్వేలు చెప్పేవి ఏంటంటే అవి ఎస్టిమేషన్స్ అండి. వాళ్ళు కొన్ని డమ్మీ వేరియబుల్స్ తీసుకుంటారు, ఇంకొంతమంది కొంత శాంపుల్ దగ్గర తీసుకుంటారు. తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఆ శాంపుల్ సర్వేలో ఎంత ఉందో చూసి దాన్ని ఈ సెన్సస్ డేటాతో తర్వాత 1931లో ఉన్న ఎస్టిమేషన్స్ని తర్వాత ఫెర్టిలిటీ రేట్స్కి అనుగుణంగా కన్వర్ట్ చేసి ఎస్టిమేట్ చేస్తుంటారు. ఇప్పుడు మనకి సెన్సస్ డేటాతో చేస్తే ఇవన్నీ క్లియర్గా వస్తాయండి. కానీ ఇది మేము చెప్తుంటే ఈ అగ్రకులాలకు చెందిన ఇంటలెక్చువల్స్ ఏమంటున్నారు, ఇది కాదు, ఈ నెంబర్స్ అన్నీ బయటకు వస్తే సమాజం విచ్ఛిన్నమైపోతుందని చెప్పి గాల్లో ఆర్గ్యుమెంట్స్ చెప్తున్నారు. వాళ్ళకి ఈ ఆర్గ్యుమెంట్ చెప్పడానికి బేసిస్ ఏం లేదు, ఊరికే చెప్తున్నారు అంతే. కానీ ఇక్కడ మేము సత్యాగ్రహ ద్వారా ఏం చెప్తున్నామంటే ఇది మేము చేసేది, మా దగ్గర ఈ సత్యం ఉంది, ఈ సత్యాన్ని మేము ఇలా చెప్తున్నాం. కానీ వాళ్ళ దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. మేము ఈ సత్యాన్ని పట్టుకొని మా కార్యక్రమం అదే మేము చెప్తున్న పని చేసేంత వరకు కూడా మేము ఈ సత్యాన్ని మా దగ్గర ఇదే సత్యం అని చెప్తూనే ఉంటామండి మేము. అదే ఈ సత్యాగ్రహ యొక్క ఉద్దేశం. ఇంతకుముందు చెప్పినట్టు మహా సత్యాగ్రహాలు అంబేద్కర్ గారు కూడా ఇదే చేశారు. తర్వాత వైకోం సత్యాగ్రహాన్ని అదేంటిది టెంపుల్ ఎంట్రీ కోసం, తర్వాత ఈ కేరళలో అప్పుడు డిస్క్రిమినేషన్ చాలా దారుణంగా ఉండేదండి. ఈ టెంపుల్స్ దగ్గర కానీ తర్వాత అగ్రకులాలకి గాలి కూడా తగిలితే అది ఒక పెద్ద విశేషం అంట. గాలి తగిలినా సరే అది అదేంటిది ప్యూరిటీ అనేది పోతుందంట. అంత దారుణంగా ఉండేది వాళ్ళకి. ఈ వైకోం సత్యాగ్రహతో దాన్ని ఆ వ్యవస్థని నిర్మూలించేశారు, వేళ్లతో సహా పెకిలించేశారు. ఇలా మేము కూడా ఈ సత్యాగ్రహ పట్టుకొని ఈ కాస్ట్ సెన్సస్ పైన సత్యాగ్రహ చేస్తూ మేము చేస్తున్నది సత్యం అని చెప్తూ ఈ సత్యాన్ని ఇంప్లిమెంట్ చేసేంత వరకు కూడా మేము ఇలాగే ఉంటామని చేయడం మా ఉద్దేశం. జనవరిలో చేశాము, మళ్ళీ అప్పటి నుంచి అలా చేస్తున్నా సరే ఈ దుష్ప్రచారం ఇంకా ఆగలేదు. అందుకని చెప్పి మేము ఇది ఇంకా కంటిన్యూ చేస్తున్నాం ఇంకొన్ని రోజులు. వీళ్ళు ఈ దుష్ప్రచారం ఆగేంత వరకు కూడా ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉంటాం సత్యాగ్రహాన్ని. ఎస్టిమేటెడ్ డేటాతోనే మనకి ఇప్పుడు 42% రిజర్వేషన్ ఉండాలి అనేసి కోరుకుంటున్నారు. దీనిపైన కామారెడ్డి డిక్లరేషన్ ప్రభావం ఏమైనా ఉందంటారా శివముద్రాజ్ మీరు చెప్పినట్టు? ఇప్పుడు విషయం ఏంటంటే ఈ కులగణన అనేది ఇప్పుడు భారతదేశానికి ఆయుపట్టు లాంటిది. ఈ కులగణన చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ కులగణన వల్ల మాకు రాజ్యాధికారంలో భాగస్వామ్యమునో, రాజ్యాధికారంలో మా వాటెంతనో, దేశ సంపదలో మా వాటెంతనో, లేదంటే ప్రభుత్వం లేదంటే ప్రైవేట్ రంగాల్లో మాకు రావాల్సిన వాటెంతో అనే దాని మీద మేము ఫైట్ చేస్తున్నామని చాలామంది అనుకుంటున్నారు. ఇది మాకు సెకండరీ. మాకు మొదటి అంశం వచ్చేసి ఏంటంటే ఈ దేశంలో బీసీలు ఉన్నారనే విషయాన్ని ఈరోజు మేము కూడా దేశంలో భాగస్వామ్యం అనే విషయాన్ని ఈరోజు ప్రభుత్వాలు గుర్తించాలి. ఈరోజు తెలంగాణలో చూసుకుంటే 135 కులాలు ఉన్నాయి. 135 కులాల్లో లక్షకు తక్కువగా ఉన్న జనాభా ఉన్న కులాలు ఈరోజు బీసీ కులాల్లో దాదాపు 65 నుంచి 70 కులాలు ఉన్నాయి. ఈరోజు 65 నుంచి 70 కులాలు ఉన్న ఈ కులాలు ఈరోజు సంచార జాతులుగా, అర్ధ సంచార జాతులుగా, విముక్త జాతులుగా ఈరోజు వాళ్ళు నివాసం చేస్తున్నారు. వాళ్ళకి రేషన్ కార్డులు ఉండదు, ఆధార్ కార్డులు ఉండవు, వాళ్ళకి ఆరోగ్యం పాడైతే హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యశ్రీలు ఉండవు, వాళ్ళకి
అంటే అంటే గూడు ఉండదు, నీడ ఉండదు, వాళ్ళు రోడ్ల పక్కల పడుకుంటారు, దేశ సంచారం చేస్తుంటారు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు దేశంలో భారతదేశంలో పౌరులు అని ఎట్లా గుర్తిస్తారు? వాళ్ళని 75 ఏళ్ళ స్వతంత్ర రాజ్యాంగ భారతంలో ఈరోజు కూడా రేషన్ కార్డు లేని బీసీ సమాజం ఈరోజు ఈ దేశంలో ఉంది. ఈరోజు మేము కులగణన చేసేది మా ఆత్మగౌరవం కోసం, మా అస్తిత్వం కోసం, ఈ దేశంలో ఈ భారత రాజ్యాంగంలో మేము కూడా భాగస్వామ్యం అని తెలియడం కోసం ఈరోజు మేము ఈ బీసీ కులగణన చేయాలి అనేసి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. ఇక రెండో అంశం వచ్చేసి ఈరోజు తెలంగాణనే కాదు, దేశంలో ఉన్న 28 రాష్ట్రాలు కావచ్చు, మొత్తం అందరూ కూడా పోరాటం చేయాల్సింది ఆయా రాష్ట్రాల మీద కాదు, కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీసీ కులగణన ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు మీరు ఒక మాట అడిగారు, బీసీ డిక్లరేషన్లో 23% నుంచి 42%కి ఒకవేళ రిజర్వేషన్ పెంచితే చాలామంది మేధావి వర్గం కూడా దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనకు ఈ మహారాష్ట్రలో జయశ్రీ లక్ష్మణరావు పాటిల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు 2018లో ఏం జరిగిందంటే, మహారాష్ట్రలో ఉన్న సోషల్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి మహారాష్ట్ర ప్రభుత్వం అప్పుడు మరాఠీలకి 16% రిజర్వేషన్లకి కల్పించింది. కానీ 2021లో ఇందిరాసాని వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, ఇది ఇందిరాసాని వర్సెస్ స్టేట్ ఆఫ్ ఇండియా కేసులో అప్పుడు ఆ కేసుని ఉటంకిస్తూ 50% సీలింగ్ దాటకూడదు అనేసి కొట్టేసింది. అట్లాగే 2021లో మహారాష్ట్రలో 25% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తే అది కూడా సీలింగ్ దాటి ఉంది అనేసి అప్పుడు కూడా కొట్టేయడం జరిగింది. ఈరోజు మేధావి వర్గం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందంటే రెండింటి మీద చాలా స్పష్టంగా ఫైట్ చేయాల్సి ఉంది. ఒకటి, కులగణన జరగాలి, మా వాటెంతో తెలియాలనేది ఒకటి. ఇక రెండో అంశం వచ్చేసి ఈరోజు ఈ 50% ఏదైతే సీలింగ్ ఉందో దాన్ని పూర్తిగా తొలగించాలి, దాని మీద ప్రత్యేక రాజ్యాంగ సవరణ జరగాల్సిన అవసరం ఉంది. ఇక మనం ఈరోజు ఈ స్థానిక సంస్థల్లో ఎలక్షన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈరోజు మనం ఒకటి ఏం అడుగుతున్నామంటే, ఈరోజు బీసీ సమాజం ఈరోజు బీసీలకి 42% రిజర్వేషన్లు ఇస్తుంటారు. దేని ఆధారంగా ఇస్తారు? దేని ఆధారం చేసుకొని ఈరోజు ఈ సమాజం ఇంత ఉంది, ఈ సమాజం ఇంత ఉందని చెప్తారు. ఈరోజు తెలంగాణలో ఉన్న 135 బీసీ కులాల్లో ఇప్పటికి కూడా 110 కులాలు ఇప్పటివరకు రాజ్యాధికారం ఏంటో తెలియని వాళ్ళు ఉన్నారు. 75 కులాలు ఇప్పటివరకు సర్పంచ్, వార్డు మెంబర్ కాని కులాలు ఉన్నాయి. అంటే అట్లాంటి కులాలని మీరు దేని ఆధారంగా ఈరోజు కన్సిడర్ చేసి రిజర్వేషన్లు ఇస్తామనేసి మేము అడుగుతున్నాం. ఈరోజు మేము ఒకటే ఏం చెప్పదలుచుకున్నామంటే, ఈరోజు అగ్రకులాలు కావచ్చు, లేదంటే ఈ బీసీలకి కులగణన వస్తే రాజ్యాధికారంలో భాగస్వామ్యం అడుగుతారు, దేశ సంపదలో వాళ్ళ వాట అడుగుతారనే భయంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, బీసీ కులగణన జరిగితే దేశంలో కులతత్వం పెరుగుతుందని అంటున్నారు. 1951 నుంచి ఈ రోజుకి దాదాపు దళితుల్లో 1235 కులాలు, 35 నుంచి 40 కులాలు ఉన్నాయి. 1235 కులాలు ఉన్నాయి. మరి ఇప్పటివరకు ఎక్కడైనా కులతత్వం ఏర్పడిందా? దళితుల మధ్య పోరాటాలు జరిగాయా? అట్లాగే దేశంలో దాదాపు 700కు పైగా ఈరోజు అది ఎస్టీ ట్రైబ్స్ తెగలు ఉన్నాయి. ఏ రోజైనా వాళ్ళకి మధ్య యుద్ధం జరిగిందా? వాళ్ళ మధ్య ఏ యుద్ధం జరగలేదు కదా. అట్లాంటప్పుడు ఈరోజు బీసీల మధ్య ఎందుకు యుద్ధం జరుగుతుందనేసి ఈ సమాజం కోరుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా మేము ఈరోజు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ద్వారా మేము సత్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాం. కాబట్టి ఈ నెల 14వ తేదీ రోజు జరగబోయే సత్యాగ్రహ ఏదైతే దీక్ష ఉందో దానికి తెలంగాణ సమాజంలో ఉన్న మేధావి వర్గం కావచ్చు, బహుజన వర్గం కావచ్చు, బీసీ వర్గం కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, రైతు సంఘాలు కావచ్చు, అందరూ కూడా భాగస్వాములు కావాలి. అయితే మేము తెలంగాణలో ఉన్న మేధావి వర్గాన్ని కూడా చాలా స్పష్టంగా కోరుతున్నాం. మనం ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 42% రిజర్వేషన్ మనకు ఇచ్చినా దాన్ని తీసుకెళ్లి మళ్ళీ కోర్టులో పెడతారు, పెండింగ్ చేస్తారు, దాని మీద కేసులు వేసి సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లి కొట్టేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి తెలంగాణలో ఉన్న మేధావి వర్గాల్ని కావచ్చు, నేను దేశవ్యాప్తంగా ఉన్న మేధావి వర్గాలను కూడా మేము ఒకటే కోరుతున్నాం. మనం ఫైట్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాల మీద కాదు, కేంద్ర ప్రభుత్వం మీద. ఈ 50% ఏదైతే క్యాప్, ఏదైతే సీలింగ్ ఉందో దాన్ని తీసేసేటట్టుగా మనం పోరాటం చేస్తే తప్ప మనకు కులగణన తర్వాత వచ్చే ఏదైతే మనకు ఫలితాలంటో దాన్ని అనుభవించే హక్కు ఉంటుంది. అది మాత్రమే కాకుండా ఈ నెల 14వ తేదీ రోజు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేశంలో ఉన్న మేధావి వర్గం అందరూ కూడా అక్కడికి వస్తున్నారు. కాబట్టి తెలంగాణలో ఉన్న సమాజాన్ని కూడా మేము ఎక్కువ నుంచి మేము పిలిపిస్తున్నాం. అందరూ కూడా ఆ ఉద్యమంలో భాగస్వాములై దాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. అంటే వాసుమతి గారు జస్ట్ ఒక పాయింట్ యాడ్ చేద్దాం. అంటే ఇందాక శివ ముదిరాజ్ మెన్షన్ చేసినట్లు ఇక్కడేమో కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు ఇస్తాము స్థానిక సంస్థల్లో అనేసి చెప్పడం జరిగింది.
మరి అటు ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే 32% ఇస్తామనేసి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా తెలియజేశారు. వాళ్ళు కూడా అక్కడ కూడా తగ్గింది కాబట్టి రిజర్వేషన్స్ తెలియజేశారు. కానీ దీనికి బేస్ వచ్చేసి రెండింటికి అష్యూరెన్స్లు అయితే ఇచ్చారు. ఇప్పుడున్న ఇద్దరు కూడా గవర్నమెంట్ ప్రభుత్వాలు మారాయి, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడైతే వీళ్ళు మహారాష్ట్ర కేసు తీసుకోండి, మధ్యప్రదేశ్ కేసు తీసుకోండి, లేకపోతే యూపీ కేసు తీసుకోండి, అంటే ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తరపు నుంచి మాట్లాడినట్టయితే ట్రిపుల్ టెస్ట్ అన్నది చేయాలనేసి చెప్పారు. అంటే డెడికేటెడ్ కమిషన్ ఒకటి ఉండాలన్నారు. తర్వాత కమిషన్ నుంచి వచ్చిన డేటా ప్రకారంగా రిజర్వేషన్లు పర్సంటేజెస్ని చూడాలన్నారు. పర్సంటేజ్లు 50% దాటకూడదని చెప్పారు, అంటే రిజర్వేషన్స్కి. ఇది బీసీలకే, ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ పాపులేషన్ ప్రకారంగా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి కాబట్టి అది ఓకే. తర్వాత మూడోది ఏంటంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వీళ్ళు ఇది మళ్ళీ కులగణనం చేస్తూ ఉండాలి, చేయాలి అనేసి అనుకున్నాం. కానీ ప్రస్తుతానికి మేమేమంటున్నాం అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేస్తున్నా లేకపోతే ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేసిన ఈ 2 వేట్ల డేటా అన్నది మనకు వస్తుంది. బీహార్లో వాళ్ళు రాష్ట్రంలో చేసుకున్నారు, డేటా వచ్చింది. అలాగే ఇక్కడ కూడా డేటా రానివ్వండి, డేటా వచ్చాక రిజర్వేషన్స్ని పెంచనివ్వండి. శివముద్ర చెప్పినట్లు ఖచ్చితంగా పెంచిన రిజర్వేషన్కి వ్యతిరేకంగా కోర్టులకు వెళ్తారు, కోర్టులకు వెళ్ళేసి హైకోర్టుకి వెళ్తారు, సుప్రీంకోర్టుకి వెళ్తారు. మళ్ళీ అదే మహారాష్ట్ర కేసును చూపిస్తూ రిజర్వేషన్లని మళ్ళీ తగ్గియడం జరిగింది. కానీ ఇందులో ఏంటంటే కాన్షియస్నెస్ మాత్రం బీసీల్లో పెరుగుతుంది రోజు రోజుకి. ఈ రిజర్వేషన్స్ మీద అన్యాయం ఎక్కడ జరుగుతుంది కాబట్టి తెలుసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం రియలైజ్ అయ్యి, బీజేపీ ప్రభుత్వం రియలైజ్ అయ్యి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి ఈ 50% సీలింగ్ని ఎత్తివేస్తే కనుక బాగా వాళ్ళు బీసీలకి న్యాయం చేసినట్లు అవుతారు. ఇన్ కేసు అలా చేయకపోతే కనుక కపట నాటకాలు ఆడుతూ బీసీలకు అన్యాయం చేస్తూ ఇంకెన్నో రోజులు చేయడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అందరూ మా లాంటి యూనివర్సిటీల్లోకి వచ్చారు. ఒక 2008 నుంచి సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్లు అయ్యి ఒక బ్యాచ్ బయటకు వచ్చేసింది. అలాగే ఇంటలెక్చువల్ వర్గాల్లో కూడా ఈరోజు చూసినట్లయితే ఐఏఎస్లు, ఐపీఎస్లు, రిటైర్డ్ అయిన వాళ్ళు, మేధావులందరూ కూడా ఈరోజు బీసీ ఇష్యూస్ మీద మాట్లాడుతున్నారు, బీసీ సమస్యల మీద మాట్లాడుతున్నారు, గలమెత్తుతున్నారు. అలాగే కుల సంఘాలన్నీ కూడా ఇప్పుడు ఎన్నో ఇష్యూస్ మీద డివైడ్ అయిన కుల సంఘాలందరినీ కూడా వీళ్ళందరూ మేధావులు ఏకం చేస్తున్నారు. సో ఇంకా ఎన్నో రోజులు వీళ్ళు ఇంకా హోల్డ్ చేయలేరు, అంటే ఈ అన్యాయాన్ని ఇంకా ఎన్నో రోజులు స్టేటస్ కో మెయింటైన్ చేయలేరు. ఈ రాజకీయ నాయకులు కానివ్వండి, పార్టీలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా హోల్డ్ చేయలేరు. అందుకనే ఈ కులగణన చేసి కాన్స్టిట్యూషనల్, అంటే మేమేమి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎటువంటి కమిటీలు కమిషన్లు ఏం లేకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వమని అడగట్లేదు. కులగణన చేయండి, డేటాను తీసుకురండి, డేటా బేస్డ్ మీదనే మీరు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయండి, మేమెంతో మాకంత వాటనివ్వండి అనేది తెలియజేస్తున్నాం. ఇది న్యాయమైన డిమాండ్ కాబట్టి ఇది సత్యాన్ని అన్వేషిస్తుంది కాబట్టి సత్యశోధక సమాజానికి మనం ఎలా అయితే స్ఫూర్తి తీసుకొని సత్యాగ్రహ దీక్షని పూరుకుంటున్నాం. మేము అనుకుంటున్నాం ఇంకో ఎన్నో రోజులు ఈ అన్యాయాన్ని ఆపలేరు, ఇంకా పోరాటాలు ఇంకా ఇంటెన్సిఫై చేస్తారని కూడా తెలియజేస్తున్నాం. అంటే మన ముఖ్య ఉద్దేశం, ఒకవేళ ఈ కులగణన జరగకుండా ఎస్టిమేటెడ్ డేటా ప్రకారం 42% కావచ్చు, 32% కావచ్చు, ఎంత ఇచ్చినా కానీ మళ్ళీ కోర్టులో కేసులు వేయడము, అది నిలబడకపోవడము, ఇవన్నీ జరుగుతాయి. ఆల్రెడీ మనకి మహారాష్ట్ర కేసెస్ కానీ ఇవన్నీ చూసినప్పుడు మనకి విషయం ఎంతో స్పష్టంగా అర్థమైంది. మళ్ళీ అలాంటివి రిపీట్ కాకుండా ఉండడం కోసమే కులగణన వెంటనే చేపడితే బాగుంటుంది. ఎందుకంటే దానివల్ల విద్యార్థులు వాళ్ళ అవకాశాలని కోల్పోకుండా ఉంటారు, ఉద్యోగాల్లో కూడా వారి శాతాన్ని వాళ్ళు తెచ్చుకోగలుగుతారు అనేదే మన అందరి ముఖ్య ఉద్దేశం. మరి ఈరోజు కార్యక్రమాన్ని కంక్లూడ్ చేస్తూ, సాయి కిరణ్, ఈరోజు కార్యక్రమాన్ని మనం కంక్లూడ్ చేస్తూ కులగణనలో ముఖ్యంగా విద్యార్థుల పాత్ర గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఇక్కడ కులగణన విషయమై మనం ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఎప్పటి నుండో పోరాడుతుందండి. కులగణన ఇప్పుడు 2020లో స్టార్ట్ అవ్వాల్సింది సెన్సస్, అందులోనే ఇంక్లూడ్ చేయమని చెప్పి మేము అప్పటి నుంచే స్టార్ట్ చేసాం. 2018 నుంచే ఆల్ ఇండియా ఓబీసీ ఫార్మేషన్ అయిన అప్పటి నుంచే మేము చేయడం స్టార్ట్ చేసాము. ఇంకా కోవిడ్ వచ్చింది, ఈ గవర్నమెంట్ ఈ సబ్జెక్ట్ని వాయిదా వేసేసింది. ఇంకా మళ్ళీ తర్వాత ఇంకెప్పుడు జరుగుతుందో కూడా తెలియదు, చేస్తారో లేదో కూడా తెలియదు. కానీ సెన్సస్ అయితే జరగాలి. ఇప్పుడు మనకి డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు భారతదేశంలో చాలా చేంజెస్ వచ్చాయి, వాటన్నిటికీ తగ్గట్టుగా పాలసీస్ డిజైన్ చేయాలంటే సెన్సస్ కావాలి.
వాటితో పాటు కాస్ట్ సెన్సస్ కూడా చెయ్యాలి, చేసి ఇంకా కాంప్రిహెన్సివ్గా ఇండియన్ సొసైటీని అర్థం చేసుకోవాలి మనం. దానికోసమై ఎస్సీ ఎస్టీలకి ఓబీసీలకి ముఖ్యంగా ఎంత అన్యాయం జరుగుతుందనేది ఈ కాస్ట్ సెన్సస్ డేటాతో మనకి తెలుసుకోవాలి. దానికి తగ్గట్టుగా పాలసీస్ని డిజైన్ చేయాలి. దానికోసమై ఏఓబీసీఎస్సీ ఎప్పటి నుంచో చేస్తుందండి. ఒక నేషనల్ సెమినార్ పెట్టి తర్వాత ఓబీసీ ఇంటలెక్చువల్స్ని, తర్వాత ఫ్యాకల్టీని, స్టూడెంట్స్ని అందరినీ ఒక ప్లాట్ఫామ్ అయితే తీసుకొచ్చి తర్వాత ఈ కాన్సెప్ట్స్ని బిల్డప్ చేయడం అనేది ఒకసారి చేశాము. తర్వాత చాలా నేషనల్ లెవెల్గా ఈవెంట్స్ చాలా చేశాము. హైదరాబాద్లో ఒక డిక్లరేషన్ చేశాము, ఢిల్లీలో ఒక డిక్లరేషన్ చేశాము, 2 సార్లు చేశాము ఇన్ఫ్యాక్ట్. తర్వాత ఎప్పటికప్పుడు ఈవెంట్స్ చేస్తున్నాము. మొన్న ఈ మధ్య ఒక సత్యాగ్రహం చేసాం లాస్ట్ మంత్. తర్వాత అదే స్ఫూర్తితో ఇంకా ఈ మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ట్యాకిల్ చేయడానికి మళ్ళీ ఇంకొక సత్యాగ్రహం చేస్తున్నాము. ఈ విధంగా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఒక్కదే చేస్తుంది. ఇంకా మిగతా స్టూడెంట్స్ కూడా ఇలా వచ్చి మాతో పాటు జాయిన్ అయ్యి మాతో పాటు కాకపోతే వాళ్ళు సపరేట్గా అయినా సరే చేసి ఈ బహుజన సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ 21st సెంచరీలో మనం కూడా పాతుకుపోవాలి, మనకు కూడా ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ కావాలి, సోషల్ మొబిలిటీ మనకు కూడా ఉండాలి అంటే ఇలాంటి డేటానంతా వెతికి తీసి దానికి తగ్గట్టుగా పాలసీస్ డిజైన్ చేయాలని అందరూ ఒక తాటిపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా మనం డిమాండ్ చేయాలి. అది ఇంప్లిమెంట్ చేసేంత వరకు మేమైతే పోరాటంలో ముందుంటామండి. తర్వాత మిగతా వాళ్ళు కూడా దీనిలో జాయిన్ అవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. గుడ్ ఐడియా అండ్ సూపర్ థింగ్. శివముదిరాజ్, మీరు చెప్పండి ఈ ప్రోగ్రామ్ గురించి. ఎందుకంటే మనము ఈ వాక్యాలతో మనం ఈ కన్క్లూడ్ చేద్దాము అనేసి. ఎందుకంటే ఎంతవరకు విద్యార్థులలో ఈ ఆలోచన మార్పు జరిగింది. ఒకప్పుడు విద్యార్థులు అంటే వెళ్ళి చదువు వరకు వచ్చిందా, మనకు ఒక సీట్ మనం చేసామా, చదివామా, వచ్చామా అన్న వరకు ఉన్న రోజులు కూడా ఓబీసీల్లో కనపడ్డాయి. కానీ ఇప్పుడు ఓబీసీలు ఐక్యమయ్యి వాళ్ళు ఉద్యమాలు చేపడుతున్నారు. దీని గురించి మీ అభిప్రాయం? ఇప్పుడు ఎక్కడైనా సరే ఏ సమాజంలో అయితే ఆకలి మంటలు ఉంటాయో, అజ్ఞానం ఉంటుందో, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే అణచివేతలు జరుగుతుందో అక్కడి నుంచి ఒక ఉద్యమం పుట్టుకొస్తుంది. ఈరోజు తెలంగాణ సమాజంలో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ఈరోజు బీసీ వర్గాలకి 75 ఏళ్లలో దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్నా మా బీసీ వర్గాలకి ఇంకా స్వతంత్రం రాలేదనేది చదువుకున్న వర్గాల్లో అందరికీ ఒక అవేర్నెస్ వచ్చింది. దానికి తోడు అంబేద్కర్ లాంటి, పూలే, లేదంటే సావిత్రిబాయి లాంటి వాళ్ళు, లేదంటే నారాయణ గురు, పెరియర్ లాంటి వాళ్ళని చదవడం, యూనివర్సిటీస్కి మాలాంటి వర్గాల వాళ్ళు అంటే బహుజన వర్గాలకు చెందిన వాళ్ళు రావడం, సమాజాన్ని అర్థం చేసుకోవడం వల్ల ఈరోజు ఈ సమాజంలో అంటే అసలు నిజమైన పాత్ర పోషించాల్సింది బీసీ వర్గాలే. బీసీ వర్గాల నాయకత్వంలోంచే దేశం అభివృద్ధి జరగాలి అనేది సో మేము ఆలోచించి ఈరోజు మేమే కాదు, ఈ యూనివర్సిటీ స్థాయిలో ఇప్పుడు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ అనేది ఈరోజు ఒక సామాన్య డిగ్రీ కాలేజీలో కూడా కమిటీలు ఏర్పాటు చేసే స్థాయికి మేము తీసుకెళ్ళగలిగాము. గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళాం. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్లో కూడా మా కమిటీలను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ అంటే మాకున్న ఏదైతే ఈ బీసీ వాదాన్ని, బహుజన వాదాన్ని, భావవ్యాప్తిని ఏదైతే ఉందో దాన్ని రోజు రోజుకి దాన్ని డెవలప్ చేసుకుంటూ తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏదైతే ఇంతకుముందు పాతకాలాల్లో ఏదైతే ఒక యుద్ధాన్ని అంటే ఒక రాజ్యం మీదకి ఇంకో రాజ్యం దండయాత్ర చేసినప్పుడు దాన్ని న్యాయం కోసం, పోరాటం కోసం తిరుగుబాటు ఎట్లా జరుగుతుందో రానున్న రోజుల్లో దేశంలో అన్ని ఉద్యమాలు అయిపోయినాయి. రైతు ఉద్యమాలు అయిపోయినాయి, మహిళా ఉద్యమాలు అయిపోయినాయి, దళిత బహుజన ఉద్యమాలు అయిపోయినాయి, మిగిలిపోయింది ఒక బీసీ ఉద్యమం. కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా దేశంలో ఏదైనా ఒక ఉద్యమం రావాల్సి ఉంది, అది మిగిలిపోయింది ఈ దేశానికి, భారతదేశానికి ఒక పోరాటం అంటే అది ఖచ్చితంగా బీసీల ఉద్యమమే, బీసీల పోరాటమే. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో అన్ని వర్గాలను మేము కలుపుకుంటూ, అన్ని మేధావి వర్గాలని, విద్యార్థి సమాజాలను కలుపుకుంటూ రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఢిల్లీ స్థాయి వరకు కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామనేసి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు యూత్ కౌంటర్ కార్యక్రమంలో నాతో పాటు ఈ చర్చలో పాల్గొన్న ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్ గారికి ధన్యవాదాలు. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ నేషనల్ సెక్రటరీ సాయి కిరణ్ ధన్యవాదాలు. మరియు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్లో ఉన్న శివ ముదిరాజ్ ధన్యవాదాలు. ఇంతటితో యూత్ కౌంటర్ ప్రోగ్రామ్